చిక్క తిరుపతి టెంపుల్. చిక్క అంటే కన్నడలో చిన్న అని అర్థం. మనకి తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎలాగో ఇక్కడ ఈ స్వామి అలాగే చిన్న తిరుపతి అనమాట. ఈ టెంపుల్ బెంగళూరు అవుట్స్కట్స్లో మాలూరుకి దగ్గరలో ఉందన్నమాట. మాలూరు నుండి ఒక 15 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ ఎవ్రీ ఇయర్ బ్రహ్మోత్సవాలు శ్రావణ మాసం శనివారం టైంలో జరుపుతారు. అప్పుడు ఈ మాడవీధుల్లో రథంపై దేవుని యొక్క ఉత్సవ విగ్రహాలన్నీ ఊరేగిస్తారు. మహాభారతం టైంకి ఈ ప్లేస్కి ఒక చిన్న ఇంటర్లింక్ ఉంది. అదేంటంటే మహాభారతంలో పాండవవనం దహన ఘట్టానికి సంబంధించిందనమాట. కౌరవులు పాండవులు అన్ని నైవేద్యాలన్నీ అగ్నికి అర్పిస్తాడు కదా, అవంతా ఎక్కువైపోయి అగ్ని అరిగించుకోలేక కడుపు నొప్పి వచ్చినప్పుడు విష్ణువు దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన ఇక్కడ ఈ కాండవనంలో ఉన్న మూలికలు అవన్నీ వాటి వల్ల నీకు నయమవుతుంది, అక్కడికి వెళ్ళమని చెప్తాడు. అప్పుడు ఇదే టైంలో ఇక్కడ తక్షకుడు ఆ అగ్ని వల్ల గాయపడతాడు. గాయపడిన తక్షకుడు ఊరుకుంటాడా? ఆయన ఏం చేసినాడు, అగ్నిదేవుడిని శపిస్తాడు, నువ్వు నీ దైవత్వాన్ని కోల్పోతావు అని. అప్పుడు ఇంకా అగ్నిదేవుడు శివుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే విష్ణువుని ప్రార్థించు, తిరిగి నీ దైవత్వం వచ్చేస్తుంది అని చెప్తాడు. టెంపుల్ లోపలికి ఎంటర్ అయిపోయినాము. ఇక్కడ కొబ్బరికాయలు కొడతారనమాట. మన కొబ్బరికాయలని మనమే కొట్టుకోవాలి ఇక్కడే. నార్మల్ డేస్లో అయితే కొంచెం తక్కువనే ఉంటారు. ఇప్పుడు శనివారం కాబట్టి ఫుల్ క్రౌడ్ ఉందన్నమాట. అంత తిరుపతిలాగే క్యూ మొత్తం లైన్గా ఉంటుంది. ఇంకా అక్కడక్కడ వాటరు, ఫ్యాన్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ క్యూలోనే. మధ్యాహ్నం పూట అయితే సేమ్ తిరుమలలో లాగే ఇక్కడ కూడా అన్నప్రసాదాలు ఉంటాయి. అయిపోయింది. ఇంకా మనం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని ఇంకా నెక్స్ట్ వెళ్ళిపోవడమే. దర్శనం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అన్నప్రసాదం క్యూలోకి ఎంటర్ అవుతున్నాం. మేము వెళ్ళే దారిలో అక్కడ ద్రాక్ష తోట చూసాము. ఒకసారి లోపలికి వెళ్ళి చూడాలి అని అనుకున్నాము. వాళ్ళకి అడిగేసి ఒకసారి వెళ్ళి చూసి ద్రాక్ష బయలుదేరిపోయింది. ద్రాక్ష తోటలోకి వెళ్ళి ద్రాక్ష అని ఇట్లా చూడటం నేనైతే ఇదే ఫస్ట్ టైం.